హాయ్ అండి. ఈ ఎండాకాలంలో ఇంత ముద్దుగా ఉన్న కలువల ఆకులన్నీ ఎండకి, వేడి గాలికి ఖరాబైపోయాయి. అందులో ఫిషెస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఈరోజు కలువల్ని మళ్ళీ ఇంకో టబ్‌లోకి మార్చుదామని మళ్ళీ కొత్తగా సెట్ చేస్తున్నాను. ఎర్రమట్టి, కొద్దిగా బర్రది ఎరువు, ఇసుక అండి. మనం ఇల్లు కట్టేటప్పుడు ఉండే ఇసుక. ఈ 3 కావాలండి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలంటే. అయితే టైం ఉంటే మాత్రం 2, 3 రోజుల ముందే యేసుకొని అది కొద్దిగా నానబెట్టుకోవాలి, వేడిపోతుందని. నాకిప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒక్కరోజే నానబెట్టేస్తున్నాను. కొత్తగా చెట్లు తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు ఇది రెడీ చేసుకొని తెచ్చుకోవచ్చు. నేనున్న వాటినే మారుస్తున్నా కాబట్టి బయట ఉంటే ఇబ్బందని ఒక్కరోజు మొత్తం నానబెట్టి తెల్లారి పెడుతున్నాను. మట్టి, ఆవు పేడని బాగా కలగలుపుకొని దానిపైన ఇసుక పోసుకున్నాక ఇలా నీళ్ళల్లో పెట్టుకోవాలి. అలా తీసిన కలువ ముక్కలన్నీ నిండుగా వాటర్ పోసి జాగ్రత్త చేశాను. ఇప్పుడు వాటిని విడదీసి మళ్ళీ ఇప్పుడు ఉన్న వాటర్లో పెట్టేస్తున్నాను. చూడండి ఎంత చిన్న చిన్నగా అయ్యాయో. పెద్ద పెద్దవన్నీ చనిపోయాయి, చిన్నవి మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు తీసి పెడుతున్నాను. ఎలా సర్వ్ అవుతాయో తెలియదు మరిగా. ఇక చూడండి అలా పెట్టేస్తున్నాను అన్నీ. అలా లోపలికి అనేటివి అండి. అన్నీ కొద్దిగా మట్టి దాని మీద పోస్తే సెట్ అవుతుంది. అవే నిలదొక్కుంటాయి. కాకపోతే అప్పుడు భయం అనిపించలే, ఇప్పుడు భయం అనిపిస్తున్నాయండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అప్పుడు కొద్ది పెద్ద పెద్దవి తెచ్చుకున్నాను, భయం అనిపించలేదు. ఇప్పుడు చూడాలి మరి ఎట్లా సెట్ అవుతాయి అనేది. మళ్ళీ ఒక వారం అవుతాయి కానీ మనకు అర్థమవుతాయి. ఇవి వాటర్ క్యాబేజీ అండి. చేపలకి ఆక్సిజన్ ఇస్తుంది, వాటర్ ప్యూరిఫై చేస్తుంది, బాగుంటుంది చూడటానికి కూడా. ఇలా వేసేస్తానండి. మళ్ళీ ఇవి కొన్ని వేస్తాం కదా, ఒక్క వారం 10 రోజుల్లో టబ్బు నిండిపోతుంది, అన్నీ అవుతాయి. ఇవి వాటర్ తేటగైనాక ఇంత ముద్దుగా కనపడుతున్నాయండి. అంతకుముందు మురికి మురికిగా అనిపించాయి. ఫిషెస్ని రేపొక్క రోజు ఆగి వేస్తాను. ఇలా వాటర్ లిల్లీస్ని టబ్ టు టబ్ పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి. ఇలా చేపలు వేసుకుంటే లాభం ఏంటి అంటే అందులో దోమలు గుడ్లు పెట్టవు, వాటరు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచుతాయి. చేపలు మనకు చూడటానికి బాగుంటాయి, మన ఇంట్లో దోమలు పెరగకుండా చూస్తాయి. అదండి సంగతి ఈరోజుది. మరి నచ్చితే ఎప్పట్లానే లైక్, షేర్, సబ్స్క్రైబ్.